ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 132 అధ్యాయము 9, 10, 11 వచనాలు చదువుకుందాం. చూడండి. నీ యాజకుల నీతి వస్త్రము వలె ధరించుకుందురుగాక, నీ భక్తులు ఉత్సాహగానము చేయుదురుగాక. నీ సేవకుడైన దావీదు నిమిత్తము నీ అభిషక్తునికి విముఖుడవై ఉండకుము. నీ గర్భఫలము నీ రాజ్యం మీద నేను నియమింతును. నీ కుమారులను నా నిబంధనను గైకొని ఎడల నేను వారికి బోధించు నా శాసనములను వారు అనుసరించిన ఎడల వారి కుమారులు కూడా నీ సింహాసనం మీద నిత్యము కూర్చుందురని యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసెను. ఆయన మాట తప్పనివాడు. ఇక్కడ వాక్యంతో మనతో ఏమని మాట్లాడుతున్నాడంటే, ఒక్కసారి ఆయన మాట ఇచ్చాడంటే, ఒక్కసారి ఆయన వాగ్దానంతో మనతో మాట్లాడాడంటే, ఒక్కసారి ఏ దైవజనుడితోటైనా మనల్ని హెచ్చరించాడంటే దాన్ని ఖచ్చితంగా చేయగలిగిన దేవుడైన. కాబట్టి వాక్యము మనతో మాట్లాడినప్పుడు, వాక్యముతో మనం మాట్లాడినప్పుడు అది మనల్ని సరిచేసేదిగా ఉంటుంది. ఒకవేళ తప్పు మార్గంలో ఉంటే మంచి మార్గంలో నడిపించేదిగా ఉంటుంది. ఇంకా నువ్వు కష్టంలో ఉంటే ఆ కష్టం నుంచి విడిపించేదిగా ఉంటుంది. విడిపించబడిన తర్వాత నువ్వు ఎలా నడవాలో నేర్పించేదిగా ఉంటుంది. కాబట్టి ఆయన ఒకసారి వాగ్దానంతో మనతో మాట్లాడాడంటే ఖచ్చితంగా అది నెరవేర్చగలిగిన దేవుడు. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, ఇక్కడ చూడండి, ఆయన మాట పనివాడు అంటున్నాడు. అంటే ఒకసారి మాట ఇచ్చి మనుషుల్లాగా మార్చేవాడు కాదు. ఒకసారి మాట ఇచ్చి ఆయన అబద్ధం ఆడేవాడు కాదు. ఇంకో చోట ఉంటుంది, ఏమంటుందంటే, నేను నరుడను కాను, నేను అబద్ధం ఆడడానికి అంటాడు. నేను దావీదుకి ప్రమాణం చేశాను, దావీదు వంశంలో ప్రతి ఒక్కరిని ఎవరినొకరు సింహాసనం మీద కూర్చోబెడతానని దావీదుకి ప్రమాణం చేశాను. నేను నరుడను కాను, నేను అబద్ధం ఆడడానికి అని చెప్పి దావీదు వంశం నుంచి ఒకరిని సింహాసనం మీద కూర్చుండబెట్టేవాడిగా ఉన్నాడు ఆయన. అయితే ఆయన ఒకసారి వాగ్దానం చేశాడంటే దానిని నెరవేర్చగలిగిన దేవుడిని మనం నమ్మేవారుగా ఉండాలి. ఆయన ఒకసారి వాగ్దానంతో మనతో మాట్లాడాడంటే దానిని ఖచ్చితంగా నెరవేరుస్తాడని మనం నమ్మేవారుగా ఉండాలి. ఇక్కడ ఎలా ఉన్నదంట, ఆయన నీతి ఎలా ఉన్నదంట, ఆయన నీతి చూడండి ఎలా ఉందంట. నీ యాజకుల నీతిని వస్త్రముల వలె ధరించుకొందురుగాక అంటున్నాడు. ఏంటంట, నీతిని ఎలా ధరించుకోవాలంట, మనం వస్త్రము వలె ధరించుకోవాలంట. ఎందుకంటే మనకి వస్త్రములు ఉన్న నీతి ఉండదండి. ఇంకా నీ భక్తులు ఉత్సాహగానము చేయుదురుగాక అంటున్నాడు. వస్త్రములు వేసుకుంటాం కానీ మనలో నీతి ఉండదు. చూడండి, కొంతమంది చాలా అందంగా రెడీ అవుతారు కానీ తనకున్న మనస్తత్వం అస్సలు మంచిగా ఉండదు. అంటే ఎవరి కోసమో చెప్పడం ఎందుకండి, పొద్దుట లేచిన కానించి సాయంత్రం వరకు మనం దేవునికి విరోధంగా ఉండేవారిగానే ఉంటాం. ప్రతి విషయంలో కూడా ఒక్కటి కూడా నీతికరమైన పని ఉండదు, ఒక్కటి కూడా నీతికరమైన ఆలోచన ఉండదు. అయితే వాక్యంతో హెచ్చరిస్తున్నాడు ఆయన, నువ్వు నీతిగా ఉండు, నువ్వు నీతిగా వస్త్రము వలె ధరించుకో నీతిని అంటున్నాడు. ఎందుకంటే ఈ వస్త్రాన్ని తీసివేసి ఉండలేము కాబట్టి నీతిని అలా ధరించుకొనమని ఆయన వాక్యముతో హెచ్చరించేవాడిగా ఉన్నాడు. అలా నీతిగా ఉండినట్లయితే ఇక్కడ దావీదు గారికి వాగ్దానం చేస్తున్నాడండి. నేను చెప్పిన శాసనములను వాళ్ళు నెరవేర్చినట్లయితే, నా ఇష్ట ప్రకారంగా నడిచినట్లయితే నీ వంశంలో నుంచి ప్రతి ఒక్కరిని కూడా, నీ కుమారుల్ని కూడా నేను సింహాసనం మీద కూర్చోబెడతానని ఆయన వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు, నమ్మకమైన వాడు. ఏం చేస్తాడండి, నమ్మిన వారికి కూడా ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉంచగలిగిన దేవుడండి నా దేవుడు. అయితే మీరు నమ్మినట్లయితే దేవునికి మహిమ కలుగునగాక. వాక్యముతో మాట్లాడుతున్నాడు ఆయన. నువ్వు నీతిగా ఉండు, నిజాయితీగా ఉండు, దేవుని స్తుతించు, నీకేది కావాలో అది ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉంటాడండి. ఆయన ఇవ్వగలిగిన దేవుడు. వాక్యముతో మాట్లాడుతున్నాడు. వాక్యం విన్న తర్వాత అయినా సరే ఇప్పుడు వరకు నీతిగా లేవనట్లయితే ఇప్పుడైనా నీతిలాగంట ఏం ధరించుకోవాలంట, వస్త్రము వలె ధరించుకోవాలంట నీతిని.
అని ఆయన వాక్యముతో హెచ్చరించేవాడిగా ఉన్నాడు. అలాగ ధరించుకుని దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకోవడానికి మనము కూడా సిద్ధపాటు కలిగి ఉందాం. దేవుడి చిన్న పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. వాక్య పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్.